అయిపోయినాయి ముందలుకోకండి. తెలంగాణ రాష్ట్ర మండలి చీఫ్ విప్ ఆర్ఎస్పీ పట్టణ మండలి గారు కార్యక్రమాన్ని ప్రకటిస్తారు. వారికి స్వాగతం. బాలనా కొంచెం వెనక్కి రా. ఇంటికి రండి అబ్బా. బానా అట్లా దిగుదురా బాగా చేసాడు. మంత్రి గారు ఇంటికి రండి అబ్బా. బానా అట్లా దిగుదురా బాగా చేసాడు. దయచేసి వారు వేదికపైకి వచ్చి ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచంలో రెండోది కాంక్రీట్ స్ట్రక్చర్ కాదు, కాంక్రీట్ కాదు, కొంచెం 15 నిమిషాలు టైం ఇస్తా అంటే చూపిస్తాడు. బాలది కొద్దిగా ఓకే ఓకే పాపం తీసుకోండి. పాపం ఏ సార్ ఓకే నమస్తే ఓకే కంపెనీ इनकी जेमा హైదరాబాద్ లో మన స్టాల్స్ ఉన్నాయి మాడమ్మాల మీకోసమే ముఖ్యమంత్రి గారు మీరేనా ఎవరు ఎక్కడ ఇస్తారు ఇక్కడ కాదు ఓట్ చేస్తే ఓట్ చేస్తారా
మేడం మేడం పక్కన మేడం కొంచెం వెనుక్కుండి చెప్పండి. దాంట్లో బాగుంది మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేసాం సార్ ఆల్రెడీ ప్రతి జిల్లాలో చేస్తాము. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవి బోర్డ్స్ కూడా మనం కూడా సబ్మిట్ చేస్తాం. జిల్లా థర్డ్కి ఐడెంటిఫై సార్ ఇది సఖీ సఖీకి మనకు ఇది సఖీ కేంద్రం సార్. ఇది ఒక ఫ్యామిలీ అత్త మామ కూర్చొని కోడలతో పని చేపిస్తారు. అందువల్ల బాగా గొడవలు వస్తూ ఉంటాయి. తర్వాత కోడలు కొడుకు కూర్చొని అత్తతో పని చేపిస్తారు. అందువల్ల బాగా గొడవలు సార్. అంటే మన కాన్సెప్ట్ తర్వాత వీళ్ళందరూ మన సఖీ సెంటర్కి వస్తారు సార్. మన సఖీ సెంటర్కి వచ్చినప్పుడు సార్ ఒకసారి కూర్చోండి సార్. అంతా ఒకసారి కలిపినాక ఇక్కడ మంచిగా ఫ్యామిలీని ఇట్లా సార్ కొద్దిగా కదా అక్కడ కూడా అలా సార్ కొంచెం రిహాబిలిటేషన్ కోసం సార్ ఇక్కడే కలెక్టర్ ఆఫీస్కి సార్ ఆధ్వర్యంలో మేడం గారు స్వీట్ లేదేమన్నా ఉండదాల్లో స్పెషల్ ఐటమ్ ఎనీ కైండ్ ఆఫ్ హరాస్మెంట్స్ ఏజ్తో సంబంధం ఒకటి బస్ స్టాండ్లో జరిగింది సార్. యాక్చువల్లీ తను బస్సెస్ ఆడవాళ్ళు ఎక్కి బస్సెస్లో ప్రైవేట్ పార్టిసిపేట్స్లో కొంచెం చేస్తే పట్టుకొచ్చాము. అయితే రెస్పాండెంట్స్లో కూడా మైనర్ మేజర్స్ ఉంటారు సార్. వాళ్ళని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం. మైనర్స్ ఉన్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ని ఖచ్చితంగా పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. అండ్ మేము తీసుకున్న దీంట్లో మాకు ఎలాంటి రిపీటెడ్ అఫెండర్స్ లేరు ఇప్పటి వరకు. అండ్ అవేర్నెస్లు కూడా బాగా చేస్తాం సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో ఎలాంటి ఎనీ కైండ్ ఆఫ్ హరాస్మెంట్స్. ఇంకోటి దీని స్పెషాలిటీ ఏంటి అంటే షీటింగ్ది మేము వాళ్ళ డీటెయిల్స్ని ఇంక్లూడింగ్ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరుని కూడా మేము బయటకు రివీల్ చేయము. మా మెంబర్స్లో మాత్రమే ఉంటుంది. ఈవెన్ మా కొలీగ్స్ అయినా మా పక్క వాళ్ళకు కూడా మేము చెప్పాము. ఈ ఇయర్లో 34 రిపోర్ట్స్ వచ్చాయి సార్. మాకు 21 పిటి కేసెస్ అయ్యాయి అండ్ 4 ఎఫ్ఐఆర్ 4 రెడ్ హ్యాండెడ్ అయ్యాయి. అండ్ యూజువల్గా మేము విలేజెస్ కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా అయితే అవేర్నెస్ బాగా. కెమెరామెన్ సబ్జెక్ట్ వెనక్కి రండి. కనిపిస్తారు యూనిఫామ్ ఉన్నది సార్. యూనిఫామ్ ఉంటే వాళ్ళు ఇంకా టెన్షన్ వీళ్ళు ట్రైన్ తర్వాత ఇంటికి కూడా వెళ్ళి తర్వాత కూడా రీసోషలైజేషన్ ధైర్యం వచ్చి అమ్మాయికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఎవరికమ్మా 10th స్కూల్ సెకండ్ వచ్చింది. అట్లా చాలామంది మోటివేట్ చేస్తున్నారు. ఒక మెంటలిటీ కూడా సార్ ఫండ్ కూడా ఉంటుంది సార్. అది వీళ్ళు రికమెండ్ చేస్తే ఇది ఏహెచ్డి సార్. ఇది సార్ యూటీజింగ్ అటువంటి అన్నీ మనం పట్టుకుంటాం. మొన్న వాడు బస్ స్టాండ్లో ఓపెన్ అన్ని సెక్చువల్ అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే చేశాను. చెప్పండి కదా పట్టుకొని కౌన్సిలింగ్ పెట్టి కేసులు వేయడం, ప్రాపర్ కేసులు పెట్టడం, వాళ్ళ పేరెంట్స్ పెట్టి అన్నీ చేస్తారు. ఆపరేషన్ తీసుకోవాలి. ఆపరేషన్ తీసుకోవాలి ఈసారి
74 మెంబర్స్ రెస్క్యూ చేశాం మొన్న. వీళ్ళంతా అంటే మొహాలు కనబడని 74 JJ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఫేసెస్ కనబడని మోటివ్ అంటే డిమోరలైజ్ అవుతారని చెప్పి. ఓకే సార్. సైడ్ సార్. వారి తర్వాత గారు వనపర్తి కృష్ణయ్య గారు, సిఐ పోలీస్ డిఎస్పి వనపర్తి శ్రీ నరేష్ గారు, డిఏఆర్ఐ శ్రీ అప్పలనాయుడు గారు, ఆత్మకూరు పిఎస్ ఎస్ఐపి శ్రీ అంజాద్ గారు, ఆర్ఎస్ఐ ట్రాఫిక్ శ్రీ సురేంద్రబాబు గారు, సయ్యద్ ఇంతియాజ్ హుసేన్ గారు, శ్రీ ఎం ముత్యాలు గారు ఏఆర్ఎస్ఐ, శ్రీ ఉన్నా గారు పెద్దమరూరు చిన్నబావి మండలి ఏఈఓ పి సుబ్రహ్మణ్యం గారు ప్రశంసా పత్రాన్ని అందుకోవడానికి సంస్థ ఆఫీసర్ గారు శ్రీ ఎర్ర అంజయ్య గారు, తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిషన్ భగీరథ డివిజన్ శ్రీ టి మేఘారెడ్డి గారు, తర్వాత డిఎంహెచ్ఓ గారు శ్రీ డాక్టర్ ఏ శ్రీనివాసులు గారు, శ్రీ జగన్మోహన్ గారు, వారి తర్వాత డిసిఎస్ఓ వనపర్తి శ్రీ కాశీ విశ్వ డిపార్ట్మెంట్ నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మదన్ మోహన్ గారు సంసిద్ధంగా ఉండాలి. శ్రీ డి అబ్రహం లింకన్ గారు, రాజు గారు, తర్వాత ఏదుల, తర్వాత ఎస్డిసి నాయబ్ తహసీల్దార్ గారు వరలక్ష్మి గారు, ఎంఏ రహీం గారు, తహసీల్ ఆఫీస్ కొత్తకోట ఎంఆర్ఐ గారు శ్రీ వాసు గారు, శ్రీరంగాపురం తహసీల్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి గోవింద్, జూనియర్ అసిస్టెంట్ వనపర్తి తహసీల్దార్ ఆఫీస్ CC2 కలెక్టర్ ఆఫీస్ సబార్డినేట్ ఏ శ్రీకాంత్ గారు, సపోర్ట్ కలెక్టరేట్ ఎం రమేష్ కుమార్ గారు, డ్రైవర్ శ్రీ సయ్యద్ గారు, శ్రీ టి ప్రవీణ్ గారు, సేవా పథకాలు 2025 న్యూ ఇయర్ సందర్భంగా మీరు అందుకోవడం జరిగింది. తర్వాత శివపార్వతి గారు, ఉమెన్ ఏఎస్ఐ గారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్ శ్రీ వెంకటేశ్వరాచార్య, తర్వాత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జి రాములు గారు, అలాగే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఈ అబ్రహం గారు, ఆ తర్వాత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ సురేందర్ గౌడ్ గారు. వీరి తర్వాత మహోన్నత సేవా పథకాల గ్రహీతలు 2000 శ్రీనివాసులు గారు సిద్ధంగా ఉండాలి.
మరో హెడ్ కానిస్టేబుల్ నసీరుద్దీన్ గారు, ఎండి నసీరుద్దీన్ గారు సిద్ధంగా ఉండాలి. ఆయా డిపార్ట్మెంట్ వారిగా నేను వారిని వేదికపైకి ఆహ్వానిస్తాను. దయచేసి వారు వేదికపైకి వచ్చి ప్రశంసా పత్రాలను అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్. ప్రశంసా పత్రాల బహుకరణ ముందుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విభాగం ఉండవలసిందిగా, దీని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీ గురుకుల చిన్నారులు వారందరినీ ఒకసారి గట్టిగా ఒక నిమిషం సార్ వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమర సైనికులకు నివాళులు అర్పించడం మన కర్తవ్యం. తల్లి, తండ్రి, భార్య, పిల్లలను, తన కుటుంబాన్ని వదిలి దేశ రక్షణకై తన ప్రాణాలను మరి Yeah.
విధంగా ప్లీజ్ మొలకెత్తిన ధాన్యాలతోటి గణగౌరికి అద్భుతంగా భక్తి శ్రద్ధలతోటి పూజ సరిపోయేటువంటి సాంప్రదాయం మన బంజారాలు. గట్టిగా చప్పట్లతో చిన్నారులు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ చిన్నారులు వేదికపైకి వచ్చి మెమంటోను అందుకోవాల్సిందిగా. కొన్ని పాఠశాల బాలబాలికలను ఎంపిక చేయడం జరిగింది. ఈ చిన్నారి బాలబాలికలు కనువిందు చేస్తూ ప్రదర్శించే చక్కటి సాంస్కృతిక కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర సమరయోధుల మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన త్యాగదనుల కుటుంబ సభ్యుల్ని మన అతిథులు మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారు. వారి యోగక్షేమాల్ని కనుక్కుంటున్నారు. వారిని సముచిత రీతిలో సత్కరిస్తున్నారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ వనపర్తి వారి కార్యక్రమం ఉంటుంది. వారు సిద్ధంగా ఉండాలి. వారు ప్రాంగణంలో వచ్చి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. వారి తర్వాత కేజీబీవీ వనపర్తి చిన్నారులు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. మన అతిథులు మర్యాదపూర్వకంగా కలుసుకుని స్వాతంత్ర సమరయోధుల మరియు తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ గారు మాన్యశ్రీ పట్నం మహేందర్ గారి తనిఖీలు నిర్వహిస్తూ జిల్లాలో యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో మత్తు పదార్థాల రహితంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్లకు గౌరవ జిల్లా మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులకు, ఇతర
ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు, వివిధ శాఖల జిల్లా అధికారులకు, శాంతి భద్రత నిర్వహణలో ఆదేశాలు చేస్తున్న జిల్లా ఎస్పీ మరియు పోలీసు యంత్రాంగానికి, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నా ఆశీస్సులు అందిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి 79వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై డాలర్ ఆర్థిక వ్యవస్థగా 2040 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2040 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను స్వతంత్రంగా నిలబెట్టే సంకల్పం. జిల్లాలో మెరుగైన శాంతి భద్రతలు కల్పనలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాల్లో సీసీటీవీ కెమెరాలు ద్వారా పరిరక్షణ చేసి నేరాలను నియంత్రించడం జరుగుతున్నది. షీటీం భరోసా కేంద్రాల ద్వారా మహిళా రక్షణకు భరోసా కల్పించడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించడం జరుగుతుంది. 20,000 ఉద్యోగాలు భర్తీ చేశాము. తెలంగాణ మానవ చివరి ఆయకట్టు వరకు స్థానంలో నుంచే పండుగలతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. కృష్ణా గోదావరి జిల్లాలో మన పాఠాల సాధనలో రాజీ పడబోదు. సాహిత్య అక్షర సాధన విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పనిచేస్తుంది. 2040 నాటికి భారతదేశం ప్రచిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ ప్రాంతంలో తెలంగాణ పాత్రలో తెలంగాణ కీలక ఉండాలనే సంకల్ప దర్శనానికి పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. వరకు 24,934 మందికి గాను 2,34,879 సిలిండర్లను పంపిణీ చేసి 6,50,00,000 రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 2025-26 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 62,21,00,000 రుణాలను అందించడం జరిగింది. అలాగే 13.06 కోట్ల వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో 10 మండలాల్లో మహిళా శ్రామికులకు ఒక్కొక్క చొప్పున 10 ఆర్టీసీ బస్సులు అందించడం జరిగింది. వీటి ద్వారా ప్రతి మండలం మహిళా శ్రామికులకు నెలకు దాదాపుగా 69,000 ఆదాయం వస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2025-26 సంవత్సరానికి గాను 30,210 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల దుస్తులు కుట్టించడం జరిగింది. యువతను రక్షించుకుంటేనే తెలంగాణ భావిత యువత ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,520 ఇళ్లు మంజూరు చేశాము. ఇవన్నీ పెద్దవేల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి ₹22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. గ్రీన్ చార్టర్లో నిధులు విడుదల చేస్తున్నాం. ఒక ఏడాదిలోనే 4,50,000 ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేయబోతున్నాం. జిల్లాలో 6,538 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ కంపెనీల ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో 52% ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. గ్రౌండ్ లో మన జిల్లా రాష్ట్రంలో 10వ స్థానంలో ఉండేటట్టుగా కృషి చేసిన అధికారులు మరియు స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి బిల్లులోని ఏడాది మార్చి 15న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీలో ఉన్న 59 గురుకులాలు 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో 17, గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 26 గురుకులాలు చేర్చడం. ఆరోగ్య శ్రీ ప్రభుత్వానికి కీలకమైన స్కీమ్ బాధ్యతలు స్వీకరించి వెంటనే ఆరోగ్య శ్రీ పద్ధతిని ₹500 నుండి 5 నుండి 10 లక్షలు పెంచాము. జిల్లాలో ఏప్రిల్ 2024 నుండి నేటి వరకు 14,484 మంది లబ్ధిదారులకు
₹36,50,00,000 ఖర్చు చేయడం జరిగింది. 27 ఎకరాలలో విస్తీర్ణంలో 2,700 న్యాయవసరమైన ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ఈ ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ₹16,520 కోట్ల వ్యయం చేసింది. జిల్లాలో ఉన్న 330 పడకల ఆసుపత్రిని 530 పడకల ఆసుపత్రిని మార్చడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కర్నూలు ఆరోగ్య కేంద్రం మార్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేసినారు. జిల్లాలో డయాబెటీస్ వ్యాధిని నియంత్రించేందుకు మిషన్ మధుమేహ కార్యక్రమం ద్వారా 30 సంవత్సరాలు దాటిన 3,10,000 మందికి పరీక్ష నిర్వహించి 19,640 మందికి డయాబెటీస్ బాధలు ఉన్నట్టుగా గుర్తించాం. అలాగే డయాబెటీస్ రోగులకు అవసరమైన శిక్షణ మరియు మందులు సకాలంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 45 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు 6,790 కోట్లు ఆదాయం అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్లు మైలురాయి దాటడం మా జిల్లాలో మరో మైలురాయి. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 2,35,63,000 మంది మహిళలు ప్రయాణించి 97,54,00,000 లబ్ధి పొందడం జరిగింది. రాష్ట్రంలో ఆడపిల్లల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,629 కోట్లు సమకూర్చింది.